ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచ దేశాల చేతి చమురు గట్టిగానే వదిలిస్తోంది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఆయిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలకు రెక్కలొస్తున్నాయి. ఎల్పీజీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచానికి పెద్ద ముప్పునే తెచ్చిపెట్టింది. ఇరాన్ చేస్తున్న కౌంటర్ అటాక్తో ప్రపంచ దేశాల చేతి చమురు వదులుతోంది. అరబ్ దేశాల నుంచే ఎక్కువ క్రూడాయిల్ కొనుగోలు చేయాల్సి రావడం ప్రపంచానికి పెనుభారంగా మారుతోంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న గల్ఫ్ దేశాల ఆర్థిక బలాన్ని దెబ్బకొడుతోంది ఇరాన్. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసివేసింది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు కొనుగోలుదారుల్లో భారత్ది 3వ స్థానం. రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల మేర వినియోగిస్తోంది. అందులో 1.5 నుంచి 2 మిలియన్ల మేర హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఇప్పటికే అమెరికా ఒత్తిడితో రష్యా చమురు కొనుగోలు తగ్గించిన భారత్ పశ్చిమాసియాను ప్రత్యామ్నాయంగా భావించింది. బ్రెంట్ క్రూడ్ ధర $1 పెరిగినా ఒక ఏడాదికి ప్రభుత్వం 13,000 కోట్లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయనే ఆందోళన భారతీయుల్లో కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ను ఎక్కువగా ఎల్పీజీ తయారీకి వినియోగించాలి అని రిఫైనరీలకు ఆదేశాలందాయి. దేశంలో వినియోగించే 99% డొమెస్టిక్ ఎల్పీజీని సరఫరా చేస్తున్న 3 పబ్లిక్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే ఎల్పీజీ అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంటింటి వంట గ్యాస్ సరఫరాకు అంతరాయం లేకుండా సహజవాయు మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఎల్పీజీ తయారీలో ఉపయోగించే ప్రొపేన్, బ్యూటేన్ను పెట్రోకెమికల్ ఉత్పత్తులకు మళ్లించరాదని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం, గ్యాస్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. బల్క్, కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేశాయి. డొమెస్టిక్ సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ప్రస్తుతానికి గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అమెరికా, ఇరాన్ మధ్య భీకర యుద్ధం అనంతపురం జిల్లా రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో పండే అరటికి గిట్టుబాటు ధర పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాదులో గ్యాస్ సిలిండర్లు, సీఎన్జీ సరఫరాపై ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా యుద్ధ ప్రభావం ఎల్పీజీ సరఫరా వ్యవస్థపై పడింది. ఇంకా 4 వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి.